హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి. ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి. ఆయన మరెవరికి కూడా స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు అప్లోడ్ చేయడానికి. సో మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే నాకు మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీకి ఎందుకో వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇది చాలా మంచి కథ, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసినా, పెద్దగా బాగలేదని కొంచెం చదివి వదిలేసిన మంచి కథను మిస్ చేసిన వాళ్ళ అవుతారు. సో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం 42వ భాగం. వీళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన సవిత కళ్ళు నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. ఆమె పెదవుల మీద అతని పెదవులు కలుసుకునేవి కాస్త ఆఖరి క్షణంలో ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి పట్టుకుని సంజయ్ బ్యాలెన్స్ చేసుకుని నిలబడితే, ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి మగాడి మొదటి స్పర్శ తన ఒంటి మీద పడ్డంతో ఒళ్ళంతా చిన్న చిన్న పిల్ల గోదారుల్లా ఉరకలేస్తున్నట్టు అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని అతని భుజాల చుట్టూ ఉన్న చేతులని మరింత గట్టిగా పట్టుకుంది రాధిక. ముడిచిన కలువలు, అదురుతున్న పెదవులు వెరసి ఆమెను మరింతగా చూడాలనిపించేలా చూస్తుంటే చీరలో నుండి కనిపిస్తున్న పసుపు తాడు మీద పడింది అతడి చూపు. వాళ్ళనలా చూసిన సవిత కోపంగా దగ్గరకొచ్చి, ఎంత ధైర్యమే నీకు, మా అన్నయ్యని ఇలా పట్టుకుంటావా అంటూ ఒక్క అంగలో వాళ్ళని పక్కకు లాగేసి కొట్టడానికి చెయ్యెత్తితే భయంతో రెండు చేతులు ముఖం మీద పెట్టుకుని తల పక్కకు తిప్పేసింది రాధిక. తన చేతిని గాల్లోనే పట్టుకుని ఆపేశాడు సంజయ్. కోపంగా, ఏం చేస్తున్నావు సవి నువ్వు అనగానే అప్పుడు కంగారుగా తన ముఖం మీద ఉన్న చేతులను తీసేసి చీరలో నుండి కనిపిస్తున్న పసుపు తాడిని సవిత చూడకముందే లోపలికి సర్దుకుంది రాధిక. వదులన్నయ్య, ఈరోజు దీన్ని చంపేయకుండా వదిలిపెట్టను. ఎంత ధైర్యం ఉంటే నిన్నే అలా పట్టుకుంటుంది అని కోపంగా అంటుంటే, షడప్ సవి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇది తన రూమ్లోకి నేనొచ్చాను. తనతో మాట్లాడుతుంటే నువ్వు ఫోర్స్గా డోర్ ఓపెన్ చేయడం వల్ల పొరపాటున నేను వెళ్ళి తన మీద పడ్డాను. ఇందులో తన తప్పేంటి? అన్నయ్యనే చెప్తున్నాను కదా, ఇందులో తన తప్పేం లేదు. దేన్నో చూసి భయపడితే ఏం జరిగిందోనని కంగారుగా నేను ఇక్కడికి వస్తే తెలియకుండా నువ్వు డోర్ ఓపెన్ చేయడం వల్ల నేను తన మీద పడ్డాను. జస్ట్ అంతే. ఇది బై మిస్టేక్ జరిగిందే తప్ప వాంటెడ్గా చేసింది కాదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సంజయ్తో ఎంత గారంగా ఉన్నా కొన్ని విషయాల్లో ఎంత సీరియస్గా ఉంటాడో తెలిసిన సవిత సైలెంట్గా వెళ్ళిపోతుంటే, ఏమీ లేని దాన్ని అందరికీ మోసి ఏదో జరిగిందనే సీన్ క్రియేట్ చేయకు అని గట్టిగా వినిపించింది సంజయ్ గొంతు. అన్నయ్య అంటూ వెనక్కి తిరిగితే, నేనెవరి గురించి చెప్తున్నానో నీకు క్లియర్గా అర్థమైంది కదా అని నొక్కి చెప్పాడు సంజయ్. లోపల కోపంగా ఉన్నా అర్థమైందన్నట్టు తలాడించి అక్కడి నుండి వెళ్ళిపోయింది సవిత. సవిత మాటలకి కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుంటే తన మాటలేవి పట్టించుకోకు. చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం తనకు అలవాటు అన్నాడు సంజయ్. తలొంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాధిక కన్నీళ్లు ఫ్లోర్ని చేరుతుంటే ఆమె దగ్గరికి వచ్చి, చెప్తున్నాను కదా, తన కోపంగా ఉంటే ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. అదేం పట్టించుకోకు. తన తరపున నేను సారీ చెప్తున్నా అంటుండగానే సంజయ్ నోటి మీద చెయ్యి పెట్టి, అయ్యో నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా? సవిత మాటలు నేనెప్పుడూ పట్టించుకోను, కానీ ఈరోజు ఎందుకో. లీవ్ ఇట్ రాధి, నేను చెప్తున్నాను కదా, పట్టించుకుంటే ఏదైనా పెద్దదే, వదిలేస్తే ప్రతిదీ చిన్నదే అని చెప్పి వెళ్ళిపోతుంటే తనని సమర్థిస్తూ మాట్లాడటమే కాకుండా తనని కొట్టబోయిన సవితని అడ్డుకున్న సంజయ్ ప్రవర్తనకి బాధతో వచ్చిన కన్నీళ్లు కాస్త సంతోషంగా మారితే కళ్ళు తుడుచుకొని నవ్వుకుంది రాధిక. ఏంటిది, అన్నయ్య చెప్పింది నిజమేనా? ఎందుకైనా మంచిది, ఆ రాధికతో అన్నయ్యని కాస్త దూరంగా ఉంచాలి అనుకుంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళిన సవితకి అతడు గార్డెన్లో ఉయ్యాల ఊగుతూ కనిపించాడు. కొంత దూరంగా నిలబడి, సారీ అన్నయ్య,
మీ ఇద్దరిని అలా చూసేసరికి తెలియకుండానే కోపం వచ్చేసింది. అందుకే అలా అంటుంటే చేయి చాపి రమ్మన్నట్టు కళ్ళార్పడంతో అలవాటుగా అతని పక్కనే కూర్చొని తన గుండెల్లో తలదాచుకుంది సవిత. చూడు సవి, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఎప్పుడు కళ్ళతో చూసేది కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా చూడాలి. నిజంగానే రాధిక తప్పేం లేదు. తప్పేదైనా ఉంటే కనీసం డోర్ కూడా కొట్టకుండా డోర్ ఓపెన్ చేసినా నీదే. ఒకరి గదిలోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యకు అన్నాడు. సరేనని తలూపి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నీకు భార్య అంటే అది మా సరయు వదినే. అలాంటి నీ పక్కన ఆ పల్లెటూరి మొత్తును చూసేసరికి తెలియకుండానే కోపం వచ్చేసిందన్నయ్య. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటానంది సవిత నవ్వుతూ. నీకు వదినంటేనే కాదు, నాకు భార్య అంటే కూడా ఎప్పుడు సరయునే. ఆ ప్లేస్లోకి ఎవరు రానివ్వను, ఓకేనా అని గట్టిగా చెప్పడంతో నీకు వదినంటే ఎంత ఇష్టమో నాకు తెలుసన్నయ్యా అంటూ అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇందాక వదిన ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడు, నేను చెప్పడం మర్చిపోయానంటూ సవిత వెళ్ళిపోతే సరయుకి కాల్ చేశాడు సంజయ్. ఏంటి సార్, పండగ పూట కూడా కేసులు హాస్పిటల్స్ అంటూ తిరుగుతున్నారా? అదేం లేదులే సరు, చెప్పు. ఏంటి చెప్పు? ఈరోజు పండగ కదా, నేను ఎలా రెడీ అయ్యానో తెలుసా? ఎలా రెడీ అయ్యావు? కొంపదీసి బర్త్డే బేబీలా రెడీ అయ్యావా అనగానే, ఏ ఛీ, నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నవ్వుతూ, నువ్వు వెరైటీగా రెడీగా ఉంటే ఇంకెలా అనుకోమంటావు? వెరైటీగా కాదు మేడం, అందంగా రెడీ అయ్యాను. నేను ఎలా ఉన్నానో నీకు చూపిద్దామని కాల్ చేశా, వీడియో కనెక్ట్ చేయి అనడంతో వీడియో కాల్ కనెక్ట్ చేశాడు. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో లెహంగా వేసుకుని దానికి తగ్గట్టుగా ఉన్న ఆర్నమెంట్స్తో ఎలా తనకెలా ఉంటే నచ్చుతుందో అలానే ఉన్న సరయుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు సంజయ్. ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు సరు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటున్నప్పుడే అదే టైంకి లోపల నుండి బయటకు వచ్చింది రాధిక. ఆమె ఫోన్ పక్క నుండి కనిపిస్తుంటే ఇందాక తను చూసిన రూపం ఇప్పుడు ఆమెలో మచ్చుకైనా కనిపించట్లేదు. అదే బొట్టు, అదే కాటుక, బిగించి అల్లిన జడ, ఎక్కడ ఏమాత్రం కనిపించకుండా మొత్తం చుట్టేసినట్టుగా కట్టుకున్న చీర వెరిసి తను చూసింది ఇందాక చూసిన రాధికనేనా అనిపిస్తుంది సంజయ్కి. నేనేమైనా కలగన్నానా? ఈ అమ్మాయి ఇందాక ఒకలా కనిపిస్తే ఇప్పుడు మళ్ళీ మామూలుగానే కనిపిస్తుంది అంటున్న అతడి ఆలోచనలను చెదరగొడుతూ, మిస్ యూ సో మచ్ సంజు, నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలిగానో నాకు అర్థం కావట్లేదు. నేను ఇండియా వచ్చిన వెంటనే ఇక లేట్ చేయను, నీ మాట కూడా వినను, వీలైనంత తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అంటుంటే ఫోన్లోని సరయుని ఎదురుగా కనిపిస్తున్న రాధికని మార్చి మార్చి చూస్తున్నాడు సంజయ్కి. నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా అని కళ్ళల్లో చెమ్మతో అడిగింది సరయు. 10 ఏళ్ల పరిచయం, తనకి ఆకలేస్తే అన్నం పెట్టిన చెయ్యి, తను బాధపడితే ఓదార్చిన మనిషి, తన కోసం కన్న తండ్రిని కోట్ల ఆస్తిని సైతం వదులుకొని వచ్చేంత ప్రేమ, కేవలం తన కోసమే ట్యూషన్ పేరుతో వాళ్ళ ఇంట్లో కంటే తన దగ్గరే ఎక్కువ గడిపిన తన మనస్తత్వం మొత్తం గుర్తొచ్చి, చచా ఏంటి సరు ఇది, ఈ దూరం ఎప్పుడు దూరం కాదు, కొద్ది రోజులు మాత్రమే. రేపొద్దుట మన పెళ్ళయ్యాక ఎమర్జెన్సీ వస్తే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళవా? ఇది అంతే అనుకో అన్నాడు సంజయ్. లేదు, ఎంత ఎమర్జెన్సీ అయినా నేను నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడంటే పెళ్ళవలేదు కాబట్టి ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నాను, కానీ వన్స్ మన ఇద్దరికీ మ్యారేజ్ అయితే క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండను సంజు. ఎంత నన్ను ఇష్టపడుతున్నా నీ ప్రేమ నాకు పూర్తిగా పంచట్లేదు సంజయ్, అది నాకు బాగా అర్థమవుతుంది. నీ ప్రేమంతా నాకే కావాలి. అందులోకి ఎవరొచ్చినా, ఆఖరికి మీ తమ్ముడు చెల్లి అయినా, మనకి పుట్టే పిల్లలైనా సరే, ముందు నేను, ఆ తర్వాతే ఎవరైనా. నీ మనసులో నేను కాకుండా మరొకరికి ఎక్కువ స్థానం ఉందని తెలిస్తే వాళ్ళని చంపేస్తాను, లేదంటే నేనే చచ్చిపోతాను అంటుంటే సంజయ్ కోపంగా, ఏంటా మాటలు సంజు, నిన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వంటే నాకు కూడా నిజంగా ఇష్టం, అది ఇప్పటిది కాదు, 10 ఏళ్ల ముందు నుండి నీతో పెనవేసుకుపోయింది. మన మధ్యలోకి ఇంకెవ్వరూ రానివ్వను అంటూ రాధికని చూస్తూ చెప్తుంటే, నాకు తెలుసు నా సంజయ్కి నేనంటే ప్రాణం అంటూ వీడియో కాల్లోనే ఉమ్మా అంటూ ముద్దు పెట్టి
కాసేపు మాట్లాడి పెట్టేసింది సరయు.